నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ చేస్తున్నాను. ఈరోజైతే మా చిన్నాన్న వాళ్ళ కోడలిది శ్రీమంతం జరుగుతుంది. అందుకనేసి నేను పవిత్ర వెళ్ళాలని మా చిన్నాన్న వాళ్ళ కొడుకు వచ్చినాళ్ళండి. మా తమ్ముడు వచ్చి పిలిచిపోయినాడు రాక్క అని. సరేలే వస్తాలే అని చెప్పిన పోవాలండి. ఇక్కడైతే కసులన్నీ నూకేసి ఇంకట్లే పోలేం కదండి. కసులన్నీ నూకేసి బట్టలు పిండేసి కొన్ని ఉండే 10 గంటలకు లేసి వంతమని చెప్పినారు. అందుకనేసి గాయలకే వెళ్ళడం ఎందుకులే వెళ్దాం కానీ అనేది అనుకున్నాను. ఇక్కడ బట్టలు అయితే పిండేస్తున్నాను. ఓ పక్క నీళ్ళు కాబెడదాము. ఇంకా చెయ్యి అయితే రుద్దనివ్వలేదండి, అసలు సబ్బే పెట్టనివ్వలేదు. ఆ నీళ్ళు మోసి కట్టెలపై కింద నీళ్ళు కాబెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి అద్దేస్తున్నానండి బట్టలన్నీ. ఇంకా రెడీ అయిపోయినామండి. మా పవిత్ర ముఖం చూపిస్తలేదు అస్సలు. కమ్మలన్నా చూపిస్తా తీయమ్మ అని చెప్పి కమ్మలు చూపిస్తున్నాను చూడండి. ఇవి అమ్మ తెచ్చింది. జగన్ అన్న 18,000 డబ్బులు వేసింటే మా పాప మెచ్యూరిటీ అయినప్పుడు ఏమీ తీసుకురాలేదా, అందుకనేసి నాకు కమ్మలు కావాలమ్మా అని అంటే కమ్మలు తీసుకొచ్చింది. కమ్మలు అవే అండి. 35,000 పడినాయండి. 18,000 డబ్బులకి 38,000 బొక్క పెట్టినాను. ఒక్కతే అండి మనవరాలు. మా చెల్లెలకి 2 కొడుకులే. మా తమ్ముడికి ఒక బిడ్డ ఒక కొడుకు అండి. ఇక్కడైతే నేను రెడీ అయినా. మా చిన్నాన్న వచ్చినాడు తోలుకుపోవడానికి. ఆయనకు బాగలేనప్పటి నుండి నన్ను పుట్టింటికి తోలుకుపోవాలన్నా వచ్చి ఇడిసి రావాలన్నా మా నాన్నే చేస్తాడండి. ఎక్కడికన్నా తీసుకెళ్ళాలన్నా, నాకు సంత ఏదన్నా కావాలన్నా, ఇంట్లో సరుకులు అయిపోయినా కానీ ఏదన్నా అవసరం పడినా నానే వస్తాడండి. ఏం చేసేది, మగదిక్కు లేరు కదండి. మా మరిది పాపం ఎక్కడికని చూసుకుంటాడు. అప్పుడే ఆయన్ని తీసుకెళ్ళాలా, ఇంట్లో అంతా చూసుకోవాలి కదా. అందుకనే నేను అడగనండి, మా నాన్ననే పిలుస్తాను. వాళ్ళని ఎందుకు కష్టపెట్టాలా, మనకై చేస్తున్నారు కదా వాళ్ళు కూడా పాపం. అందుకనే ఎక్కువ కష్టపెట్టను. ఇక్కడ వచ్చేసి నీళ్లు పడుతున్నానండి మా చెట్లకు. చాలా రోజులైంది నీళ్ళు రాక. పైపు అప్పుడప్పుడు కుళాయిలు వచ్చినాయి, పైపు వేసేసిపోదామనేసి ఇక్కడ మా చెల్లెలకి చెప్పినాను, పైపు పెట్టు అవే వాడుతూ ఉంటాయి. బీరకాయలు, చిక్కుడుకాయలు, కాకరకాయలు అన్నీ వేసినానండి. ఇంట్లో కూరగాయలన్నీ టమాటా, క్యారెట్, పచ్చిమిర్చి అన్నీ వేసినానండి. మా పాప వచ్చి పిలుస్తుంది, రా రా తాత పిలుస్తున్నాడని. మా చిన్నాన్న ఎక్కించుకోబోతున్నాడు. వచ్చేటప్పుడు ఒకరు పోయేటప్పుడు ఒకరండి. నన్ను ఇంట్లో మగ దిక్కు లేకపోతే ఇట్లనే చూడండి పరిస్థితి ఉండేది. ఇంకా అందుకనే స్కూటీ తీసుకుందాము, ఏదన్నా కానీ అవసరానికి వస్తుంది. నాకు స్కూటీ నడపడం వచ్చండి, అందుకనే తీసుకోవాలనేసి అనుకుంటున్నాను. మా తమ్ముడే ఇస్తానన్నాడు. ఆయన బైక్ తీసుకుంటే నాకు స్కూటీ ఇస్తానన్నాడు. తమ్ముడుతుంది. ఇది వచ్చేసి మా పవిత్ర స్కూల్ అండి, జెడ్పిహెచ్ఎస్ స్కూల్ అండి. ఇది గవర్నమెంట్ స్కూల్ పగిర్రాయ్. మా ఊరి నుండి ఈ ఊరికి రావాలండి. ఆటో సౌకర్యం పెట్టినారులేండి. మగపిల్లలు అయితే పాపం నడుచుకుంటే రావాలా. ఇప్పుడైతే ఆర్డిటీ వాళ్ళు సైకిళ్ళు ఇచ్చినారు, సైకిళ్ళ మీద వస్తారు పిల్లలు, మగపిల్లలు అందరు. పాపము వచ్చేసింది చూడండి మా పుట్టినిల్లు. ఎందుకో పుట్టినిల్లు అంటేనే ఆనందం అండి. అది మీకు ఉందో లేదో నాకు కామెంట్లో చెప్పండి. ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆడపిల్ల అయి పుట్టినాక. ఇదే అండి మా చిన్నాన్న వాళ్ళ ఇల్లు. మా అమ్మ వాళ్ళ ఇల్లు కొద్దిగా ముందరికి, అవి కూడా చూపిస్తాలేండి. అమ్మ వాళ్ళ ఇల్లు. చెల్లెల్ని ఇదే ఊరికి ఇచ్చినారు. నన్ను మేనత్త కొడుక్కి ఇచ్చినారు. మా చెల్లెల్ని మేనమామ కొడుక్కి ఇచ్చినారు. ఇద్దరము దగ్గర వాళ్ళమేలేండి. ఇద్దరికి కష్టాలు తప్పలేదు. దండిగా ఉన్నాయి కష్టాలు. అయిన వాళ్ళకి ఇచ్చుకోకూడదు అనేది ఎందుకేనేమో అండి. 4 అడుగుల దూరమే ఉండాలండి ఆడపిల్లల్ని ఇచ్చుకోవడము.
ఇక్కడ మా దామోదర అంటే మా మరిది బిడ్డ అండి, మా చిన్నత్త కొడుకు బిడ్డ. మా చిన్నాన్న బిడ్డనే ఇచ్చినాము. అందరు దగ్గరనే అక్కడక్కడే ఉన్నాము అందరము. మా చిన్నాన్న బిడ్డను మా మేనత్త కొడుక్కి ఇచ్చినాము. చిన్నప్పటి నుండి బాగా అలవాటు కదా. నేను పెద్దమ్మ వస్తేనే వేయించుకుంటాను జడ అని నాతోనే ఎంచుకుంది జడ. లంగావని వాళ్ళ అమ్మ పెద్ద మనిషిలాగా కట్టేసింది. అందుకనే ముందర కొంగు పెడతా. ఆమె చూడండి శ్రీమంతమ్మ, ఆమె కడుపుతో ఉన్నది, ప్రెగ్నెంట్, మా మరదలు. ముందర కొంగు వేద్దామనేసి నేనే తప్పు పెట్టిన ఫస్ట్. మళ్ళీ ఇట్లా కాదు అట్లా అని పెడుతున్నానండి. బాగా జరిగిందిలేండి, శ్రీమంతం బాగా జరిగింది. సర్ది దండి తెచ్చినారు. కజ్జికాయలు, అత్రసాలు, రవ్వ లడ్డు అన్నీ తీసుకొచ్చినారు. ఇక్కడైతే నా దగ్గర కూర్చోండి మా చిన్నమ్మ అండి. మా పవిత్ర వదిలిపెట్టి ఇక్కడే కదా వాళ్ళ చిన్నమ్మ వాళ్ళ ఇల్లు, అస్సలు పోదు. ఈమె అండి మా చిన్నమ్మ, ఇంకో చిన్నమ్మ. అక్కడ కూర్చుండేది మా నాన్న వాళ్ళ సొంతం తమ్ముడు భార్య. ఇంకా ఆమె మా మరదలకు కూడా నేనే జడేసేసినాను. మా చిన్నమ్మ బిడ్డ, ఈ పిల్ల రెండో పిల్ల అండి. మా మేనత్త బిడ్డ. ఇప్పుడు వరకు చెప్పినా కదండి, పాప, వాళ్ళ అత్త, వాళ్ళ మామ, మా మరదలు, తమ్ముడు హాయ్ చెప్పుకుంటూ వచ్చినారండి నాకు. రవ్వ లడ్డు చేసినారంట. రవ్వ లడ్డు చూడండి ఎంత స్మూత్గా ఉందండి, చాలా బాగుంది రవ్వ లడ్డు. ఈయనే అండి మా దామోదర, మా మరిది. చాలా తమాషాగా, వదిన మరిది లెక్కే ఉండము. ఇంకా తమ్ముడు అక్క తమ్ముడు లెక్క ఉంటాము. బాగా నవ్వుకుంటూ చేసుకుంటా అంతా. టీ కాబెట్టిచ్చేసి కాబెడుతున్నారు. ఇంకా తాగేసినారు ఆల్రెడీ. ఇక్కడ వంట చేయడానికైతే ఇంకంతా సిద్ధం చేస్తున్నాము. ఉల్లిపాయలు కోసుకుంటా నేనే తరుగుతున్నాలేండి ఉల్లిపాయలన్నీ. వాళ్ళు పొట్టు తీసిస్తున్నారు, నేను మా చిన్న సైడు పచ్చిమిరపకాయలు కోసిస్తున్నాడు. అమ్మ వస్తుంది చూడండి, మేనత్త మా దామోదరికి చెయ్యి వేసుకొని వస్తున్నాడు. ఉల్లిపాయలన్నీ కోసేసినాను. పచ్చిమిరపకాయలు, టమోటాలు అన్నీ. బిర్యానీ చేస్తుంది అమ్మ. అమ్మకు వంటలు బాగా వస్తాయిలేండి. బిర్యానీ చికెన్ అండి. చికెన్ ఎన్ని కేజీలు, 15 కేజీలు తెచ్చినారండి. చికెన్ పలావ్ చేస్తున్నారు. చికెన్ చూడండి ఎట్టుందో. బయలుదేండిగా ఉందండి, అసలు చాలా ప్లేస్ ఉంది చిన్నమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇక్కడ ఇద్దరు అక్క చెల్లెళ్ళు బియ్యం వంచుతున్నారు, నీళ్ళన్నీ. అక్కడ ఇద్దరు కనిపించే పిల్లలు ట్విన్స్ అండి. పిల్లల్ని షూట్ చేద్దాము, ఫోటోలు తీసుకుందామంటే మళ్ళా ఏమంటారో అనేసి తీసుకోలేదు. మా చుట్టాలు కాదులేండి వాళ్ళు, మా మరదల వాళ్ళ చుట్టాలంట.
అందుకనేసి ఏమనుకుంటారో అనేసి నేను అడగలేదు. ఇక్కడైతే చికెన్ చేస్తున్నారు ఇద్దరు, వదిన మరిది. మా తమ్ముడు అండి, ఈయన భార్య ఇప్పుడు ప్రెగ్నెంట్. సిగ్గుపడుతున్నాను నేను వీడియో తీస్తుంటే. అసలు ఎటువంటి ఫంక్షన్కి లేకుండా ఇంతకుముందు మా ఆయనే ఫస్ట్ ఉండేవాడు. ఎవరు వచ్చినా రాకపోయినా నేను మాత్రం కంపల్సరీ వచ్చేవాళ్ళం ఏదైనా ఫంక్షన్స్ పడితే. అట్లాంటిది ఇప్పుడు ఆయన రాలేకపోతున్నాడు. ఎక్కడికి రాలేడండి, అసలు ఎక్కడికి వెళ్ళాడు. ఇల్లే గతి నేనే గతి అన్నట్టు అయిపోయింది ఆయన పరిస్థితి. ఓకే అండి, బాయ్.